ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. ఒరే బాగానే ఉన్నారా? పిల్లల కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందేరా. ఒక్కడివి పిల్లల్ని పన్ని ఆ ప్రేమ చాలదారా నాకు? ఏంట్రా హరి, మరీ చిన్నపిల్లాళ్ళ. ఒరే ద్రోణ, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవద్దనుకున్నది నా పిల్లల కోసమేరా. నా రుక్మిని కోరుకున్నట్టు నా పిల్లల్ని పెంచాలనుకున్నాను. హరి, రుక్మిణి ఏ లోకంలో ఉందో కానీ ఇంతలా ప్రేమిస్తున్న నేను చూస్తే చాలా గర్వపడుతుందిరా. పిల్లలు జాగ్రత్త, ఒకసారి పిల్లలు తీసుకొని కర్మారారా. ప్రతిదానికి ఆ నవ్వేనారా జవాబు? ఓకే, మళ్ళీ కలుద్దాంరా. భోజనం చేసి వెళ్ళరా? వెళ్ళాలిరా త్వరగా. కర్నాలో సాయంత్రం కవి సమ్మేళనం ఉంది. సరే సరే, కనీసం టీ అయినా తాగి వెళ్ళరా? సరే పద.
శ్రావణ్, మనం ఎన్నాళ్ళిలా ప్రేమించుకుందాం? మీ నాన్నని మన పెళ్లి విషయం అడుగుతానన్నావు, అడిగావా? చెల్లె పెళ్లి కాకుండా నీ పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారా? ఇంకో 2 సంవత్సరాలు ఆగితే దాని చదువు పూర్తవుతుంది. దాని నెత్తిలో 4 అక్షంతలేసి నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మన పెళ్ళయ్యాక మీ చెల్లి పెళ్లి గ్రాండ్గా చేద్దాం. నేను వద్దంటానా? మా నాన్న ఎవరో తెలుసు కదా, ఎస్ఐ. నేను ఎంతంటే అంత తెలుసా మా ఇంట్లో? నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమేరా, కానీ ఒకసారి చెల్లె గురించి ఆలోచించరా. ఎంత ఖర్చైనా పర్లేదు, నా ఆడపడుచు బాధ్యత నాది. పెళ్ళైన తర్వాత నీకు బాధ్యతలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. తర్వాత చెల్లి పెళ్ళి నీకు భారం అవుతుందిరా. సరే, బాధ్యతలా నీకు తెలియని కాదు. నువ్వు అంతలా అనుకుంటే సరే, కానీ అబ్బా నాన్న, నేను వచ్చిన తర్వాత కూడా మీరే చేయాలా? తప్పకుండా నేను చేస్తా. చూడు తల్లి, నువ్వు ఉండేదే 2 రోజులు. నువ్వు రెస్ట్ తీసుకో తల్లి, బంగారు తల్లివి కాదు. బాబు, రెస్ట్ తీసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. పద పద, ఇల్లు కూర్చో, నేను చేస్తాను. పద 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 పద. మా మంచి నాన్న. ఇప్పుడు 1 by 1 వంటకాలు వస్తాయి, టేస్ట్ చేయడానికి రెడీగా ఉండు. ఒరే నాన్న, అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయరా, చిన్నదాన్ని చూడాలనిపిస్తుంది. పండక్కి ఒక 2 రోజులు ముందే రమ్మని చెప్పరా. సరే నాన్న. హలో హలో. హలో అన్నయ్య. అన్నయ్య కాదు, నేను. వదినా, మీరా? ఉమ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ, చిన్నది బాగుందా? ఆ. అది పండక్కి ఎప్పుడు వస్తున్నారు వదినా? అన్నయ్యకు స్కూల్లో లీవ్ దొరుకుతలేదు. మీరు ఆడుకోండి. నాన్న, ఇక్కడ కూర్చోండి.
రాయి చేతి మీదే పడడం వల్ల మీ నాన్నగారి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయి బాబు. ఎప్పటికీ ఆ చేయి పనిచేయదు. టేక్ కేర్, జాగ్రత్తగా చూసుకోవచ్చు. బావగారు నమస్కారం. బావగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అలా ఎలా జరిగింది బావగారు? పెద్ద ప్రమాదం తప్పింది బావగారు. నానా అమ్మా ఒకటే తెచ్చినావు, బావగారికి ఏదమ్మా? మీరైతే తాగండి నాన్న, నేను ఇంకొకటి తీసుకొస్తాను. ఇదిగోండి మామయ్య. మావయ్య నమస్తే. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చిన అల్లుడు. నాన్న నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను. వైషు, నాన్నని తీసుకెళ్ళి ఆ ట్యాబ్లెట్లు ఇవ్వు. మావయ్య భోంచేసి వెళ్ళండి, సరేనా? బావగారు నేను వెళ్ళేస్తా. ఆరోగ్యం జాగ్రత్త. అదేంటి, వాడు భోంచేసి వెళ్ళమన్నాడు కదా, భోంచేసి వెళ్ళండి. లేదు బావగారు, కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళేస్తా. అమ్మా సంధ్య. నానా అరే సీను. అమ్మా నేను పోయేస్తారా? నాన్న ఫోన్ చేసి వెళ్ళు నాన్న. వద్దురా, ఇప్పుడు అర్జెంట్ పని ఉంది, తర్వాత వచ్చినప్పుడు ఫోన్ చేస్తా. అన్నయ్య నన్ను ఉంచు మరి. సరే ఉండరా, నువ్వు రా అమ్మా, కొంచెం పని ఉంది నీతోని. అమ్మా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తమామల తల్లిదండ్రులమ్మా. కన్న తండ్రిని ఎలా చూశావో ఆ తండ్రిని చూత అలా చూడాలమ్మా. అప్పుడే నిన్ను కన్న తల్లిదండ్రులకు గౌరవం ఉంటుందమ్మా. నాన్న నేను హాస్టల్కి వెళ్ళొస్తాను. ఈ ఇల్లుకే 15,000 కాదురా. పక్కన అపార్ట్మెంట్ కడుతురు కదా, అందులో ఒక ఫ్లాట్ తీసుకోమని రాదు బావను. బావకు లోన్ కూడా వస్తుంది కదా. ఫ్లాట్ తీసుకుంటే ఉత్తగానే అవుతుందారా? ముందుగా మన దగ్గర ఏమైనా ఉండాలి కదరా. రామడుగులా ఇల్లు ఉంది కానీ ఆ ఇల్లు అమ్మే మనం. ఎట్లా ముసలోడు ఇక్కడనే ఉన్నాడు కదా, ఆ చేయట్లా పని చేయదు. ఆ ఇల్లుండి ఏం చెప్తుంది? అరే మంచిగానే ఉంది కదరా ఐడియా. అయినా మా ఆడబిడ్డ పెళ్లి కోసం మా మామ దాసుండదు. ఇప్పుడు నేను అడిగిందనుకో ఏమనుకుంటాడు? నువ్వు అడిగే టైంలో అడిగే తీరు అడిగితే బావ ఎందుకు ఒప్పుకోడే? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు.
ఏమైంది ఏమైంది పడుకున్నావా? ఏమైంది? ఏంది? ఏమీ తెలియనట్టు చిలిపి. ఆడవాళ్ళని చూడాలంటే ఇలా కోపంలోనే చూడాలన్నాడు సినీ కవి హరిహరాచారి. ఇలా నీ ఒళ్ళో తలబెట్టుకొని పడుకుంటే ఏమైందో? నీకేం కావాలో నువ్వు వాగడం తప్ప ఇవతల వాళ్ళకి ఏం కావాలో ఆలోచించినవా? ఇప్పుడు ఏందే నీకేం కావాలి? కమ్మలు చేయిస్తాను, గాజులు చేయిస్తాను, చేయించినవా? చూస్తున్నావు కదా, నాన్నకి ఇట్లా అయితేనే అనుకున్నాను. హాస్పిటల్లో చూసినావు కదా ఎంత ఖర్చు అయిందో. గాజులే కదా, కమ్మలే కదా, నేను చేయిస్తాను. మీ నాన్నకు మీ చెల్లికి పెట్టడానికి డబ్బులు వస్తాయి, కట్టుకున్న దానికి పెట్టడానికి డబ్బులు రావా? అసలు ఏంటే నీ బాధ? అసలు కమ్మల గురించి గాజుల గురించి అడగవలసిన సమయమేనా ఇది? నాకు కమ్మలద్దు, గాజులద్దు. అసలు ఏంటే నీ బాధ? ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు దొరుకుతావు నాకు? అయ్యో అసలు నీ సమస్య ఏంది? అసలు నీకేం కావాలి? పక్కన అపార్ట్మెంట్ కడుతున్నారు కదా, హా. అందులో ఒక ఫ్లాట్ కావాలి నాకు. మన దగ్గర అంత డబ్బు ఎక్కడున్నదే? మనకు రామడుగుల ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. అలాగే మీకు బ్యాంకులో లోన్ ఇస్తారు కదా, అది తీసుకుందాం. రామడుగులో ఇల్లు అమ్మితే చెల్లెపల్లి ఎట్లనే? అది మా చెల్లెపల్లి కోసం మా నాన్న సంపాదించి పెట్టిన ఇల్లు అది. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మినామనుకో, దాని పెళ్లి భారం కూడా మన మీదనే పడుతుంది. కొంచెమని అర్థం చేసుకో. అవన్నీ నాకు తెలియదు. తండ్రి ఆస్తి మీద కొడుకు హక్కు ఉంటుంది, బిడ్డకు ఉండదు. మీ చెల్లెకు ఎవరినో ఒకరిని ఇచ్చి చేద్దాం తర్వాత. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చిగాని పట్టింది ఏంది? నోర్మై. ఏందే ఇది పిచ్చిదాని లెక్క? అవును, నాకు పిచ్చి పట్టింది నాకు. అయ్యో సంధ్య, ఏంటే అసలు నీ బాధ ఏందే ఈ తెలన్నాక? సంధ్య, నేను చెప్పేది వినే. నేను పిచ్చిదాన్ని కదా, నేను వినను. ఏందే ఈ పిచ్చితనం? నేను పిచ్చిదాన్ని, నేను వినను. నేను విననంటే వినను. నాకు ఫ్లాట్ కావాలి అంతే. నాకు సరే, రేపు నాన్నతోటి మాట్లాడతా. వైష్ణవి ఏది లేదు నాన్న, మీరు బాధపడకండి. వైష్ణవి బాధ్యత నాది కాదా? మీరు సంతకం పెట్టండి. తాతయ్య,
హలో. హలో నాన్న, ఆ, చెప్పురా వైశ్య. బాగున్నావా నాన్న? ఆ, బాగున్నానమ్మా. నువ్వు బాగున్నావా? బాగున్నాను నాన్న. చెప్పు తల్లి. నాన్న, అది హాస్టల్ ఫీజు కట్టాలి నాన్న. ఆ, అన్నయ్యకి నువ్వు చెప్తావా నాన్న? సరేరా, అన్నయ్య వచ్చిన తర్వాత చెప్తా. సరే నాన్న. టాబ్లెట్ వేసుకున్నావా నాన్న? ఆ, వేసుకున్నాను రా తల్లి. సరే నాన్న, జాగ్రత్త. ఆ. శ్రవణ్, శ్రవణ్. నాన్న, ఒరే శ్రవణ్, చెల్లె ఫోన్ చేసిందిరా. హాస్టల్ ఫీజు కట్టాలంట. సరే నాన్న, ఎంత కట్టాలట? 5,000 అన్నదిరా. నాన్న, అంత డబ్బంటే ఇప్పుడు వీలు కావట్లేదు, తర్వాత చూద్దాంలే. శ్రవణ్, శ్రవణ్. ఏమైంది? ముసలోడు ఏమంటుండు? ఈ ముసలంతో సచ్చే సావచ్చిందిరా. 5,000 కావాలన్నట, వాళ్ళ బిడ్డకు పంపిస్తాడట. మొన్ననే లక్షలు హాస్పిటల్లో ఖర్చు పెట్టిండు. ఇప్పుడు 5,000 కావాలంటుండు. ఈ ముసలోని బాధ నీకు లేకుంటే ఏమన్నంటే మంచి ఉపాయం ఉంది. ఏంటిదిరా? ఏంటిది? ఏంది అన్ని వెతుకుతున్నావు? ఏమైంది? పొద్దున నేను చీరలు కొనుక్కుంటా అని చెప్పినా కదా, ఆ డబ్బులు కనిపిస్తలేవు. ఏందే ఆ 5,000 లేవా? ఎక్కడ పెట్టినావు? సక్కా చూడే. నేనేమన్నా గుడ్డిదానా? మీ నాన్న రూమ్ తప్ప అన్ని రూములు వెతికినావు. నీకేమన్నా పిసనా? నాన్న రూములు ఎత్తుకుంటాయి. అక్కడ కూడా చూద్దాం పారా. ఏమైందమ్మా? నా బ్యాగ్లో డబ్బులు ఎక్కడి అమ్మా? ఆహా, ఏం తెలియనట్టే నటిస్తున్నావా? నటించడం ఏందమ్మా? ఏమైంది? ఇగో మీ నాన్న బ్యాగులో డబ్బులు దొరికినాయి. ఏంది నాన్న ఇదంతా? మీరు డబ్బులు లేవని చెప్పినందుకు నేను చీరల కోసం దాచుకున్న పైసలు దొంగతనం చేసిండు మీ నాన్న, మీ బంగారు నాన్న. ఆ డబ్బులు నా బ్యాగులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదురా. కళ్ళ ముందు ఇంత కనిపించంగా మళ్ళా ఏదేదో చెప్తావేంది నాన్న? అరే శ్రవణ్, నాకేం తెలియదురా. నన్ను నమ్మరా. ఆ డబ్బులు నేను తీయలేదురా. నన్ను నమ్మరా.
కళ్ళ ముందు ఇవన్నీ కనిపించగా మళ్ళీ ఏదేదో చెప్తావేంద్రా చిచి. శ్రవణ్ చేసేది చేసుకుంటా మీదికెళ్ళి దొంగేడుపు. ఇవన్నీ మాకు తెలియదు మరి. ఇలాంటి బ్రతుకు బతికే కన్నా చావడం మేలు. కళ్ళ ముందర ఇన్ని కనిపించక మళ్ళా ఏమేమో చెప్తావేంద్రా చిచి. చేసేది చేసుకుంటా మీదికెళ్ళి దొంగేడుపు. ఇవన్నీ తెలియదు మరి. ఇలాంటి బ్రతుకు బతికే కన్నా చావడం మేలు. సంధ్య సంధ్య నానేడే కింద లేడు. ఏమో నాకేం తెలుసు. నీకేం తెలుసు అంటే? కింద రూముల్నే ఉంటాడు. లేడు, నేను చూసుకుంటే వస్తున్నా. రాత్రి అన్నానికి కూడా రాలేదు. ఎందుకంతగానో ఆలోచిస్తుండ్రు? ఆయన కాకలైతే ఆయనే తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు. ద్రోణాచార్య బాబా ఇంటికి ఇట్లా వేండు కావచ్చు, నేను చూసేస్తా. బాబాయ్ శ్రావణ్ రాదా రాబో. ఏంట్రా ఇలా వచ్చావు? నాన్న బాగున్నాడా? అది బాబాయ్ ఆపరా. వాడు దొంగతనం చేశాడంటే ఎలా నమ్మారు నువ్వు? కల్లారా చూశాం కదా బాబాయ్. బ్యాగులో నుండి డబ్బులు కింద పడడం చూసావు కానీ వాడు బ్యాగులో పెట్టడం చూసావా నువ్వు? వాని వృద్ధెబ్బకు ఎన్నో బండరాలు శిల్పాలుగా మారినాయి. నిత్యము ధూపదీప నైవేద్యాలు పూజలు లక్షల మంది చేత అనుకుంటున్నాయి కదరా. వాడు మాత్రం తిండి కూడా రోజుకు ఒక రోడ్న పడ్డాడు. ఎన్నో ఉలిదెబ్బలు తింటేనే శిలాశిల్పంగా మారుతుంది. కానీ కన్నబిడ్డను తీర్చిదిద్దడానికి జీవితాంతం ఉలిదెబ్బలు తినేవాడేరా నాన్న అంటే. వాడు నీకోసం తన యవ్వనాన్ని, సంతోషాన్ని, సంతానాన్ని వదులుకొని తన ప్రతిభ ఉండి కూడా అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. అమ్మలేని నీకు అమ్మ నాన్న అన్ని తానే పెంచాడు కదరా, మర్చిపోయావా? అలాంటి మీ నాన్న దొంగతనం చేశారంటే ఎలా నమ్మావురా? ఇంతకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా? ఉందా పనిచేయరా? వాడు అమాయకుడు, వాడు సర్వస్వం మీరే అని చెప్తున్నాడు. ఎక్కడున్నాడో ఏమో.
ఏమైందండి? పడుకుంటున్నారు? భోంచేయరా? నాకు ఆకలి లేదు, మీరు తినిపోండి. వారు తినిపో. నేను బయటకు వెళ్తున్నా. ఎటు వెళ్తున్నారు? టిఫిన్ చేయరా? రాత్రి కూడా అన్నం తినలేదు. ఇవి తినండి, టీ తీసుకొని వస్తా. వదినా, ఏమైందన్నయ్య? అసలు ఏమైందన్నయ్య? వదిన అలా ఏడుస్తూ వెళ్తుంది. ఏం లేదమ్మా, నువ్వు ఇంట్లోకి పోయి రెస్ట్ తీసుకోపో. అది కాదన్నయ్య, కింద నాన్న కూడా కనిపిస్తలేడు. ఎటెళ్ళిండు? మన ద్రోణాచారి బాబాయ్ లేడా, వాళ్ళ ఇంటికే వెళ్ళిండ్రా. నేను అటే వెళ్తున్నా, తీసుకొని వస్తా. మరి వదిన? వదిన గురించి నీకెందుకురా, అది అసలే పిచ్చిది, ఏమో మాటలు మాట్లాడుతుంది. నువ్వు లోపలికి పోయి రెస్ట్ తీసుకోపో.
ఎటున్నదే ఏం తినట్టున్నావు బాపు తిను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళొచ్చినవా లేక ఎవరితోనైనా వచ్చి తప్పిపోయినావా లేక మాలాగే ఇంట్లోకి వెళ్ళగొట్టేదా నాకు అర్థమైంది బాబు మన కోసం ఎవరు రారు తిను బాపు నాకు చిన్నప్పటి నుండి పోలియో మా అన్న అంటే నాకు చాలా ఇష్టం నేనంటే కూడా మా అన్నకు చాలా ఇష్టం నన్ను ఎవరేమన్నా ఊరుకునేవాడు కాదు కానీ మా వదిన వచ్చిన తర్వాత ఏమైందో ఏమో నన్ను కొట్టి ఎక్కడైనా సాగుపోరానికి గెంటేసి తిను బాబు ఎవ్వరు రారే మనకు అయినా 2 సార్లు చావడానికి ప్రయత్నం చేసిన కానీ నీలాంటి మహానుభావులే నన్ను కాపాడారు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు కొన్నంత ధైర్యం వచ్చింది చూడు బాబు మనం పిల్లలు మాత్రమే అంటాం కానీ వాళ్ళ రాగల్ని నడవాలి వాళ్ళు బాగుపడాలని వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఎన్నెన్నో చేస్తారు చివరికి మీరు వద్దని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పిస్తారు తల్లిదండ్రులు పిచ్చోళ్ళు కదా ఇదిగో ఇలా వచ్చేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే మామయ్య అన్నయ్య వచ్చిండా? రాలేదు. ఏమైందమ్మా? నాన్నని తీసుకొస్తా అని అన్నయ్య బయటికి వెళ్ళిండు. 5 రోజులు అవుతుంది. ఫోన్ కూడా కలుస్తలేదు. నాకు టెన్షన్గా ఉంది మామయ్య. సంధ్య, సంధ్య, ఏం జరిగింది అక్కడ? బావ ఎటు వేండు? బావని వెతుకుంటూ అల్లుడు ఎందుకు వేండు? అసలు ఏమైందమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పు. నాన్నగారు అడుగుతున్నారు కదా. గుడ్ల పగిని చూస్తావేందే? నోర్లేదా నీకు? ఆయనకు నేను అస్సలు అవసరం లేదు. ఆయనకు వాళ్ళ నాన్నను వాళ్ళ చెల్లుంటే చాలు. నేను ఎట్టుపోయినా ఆయనకు అవసరమే లేదు. అసలు ఏం జరిగిందో చెప్పోటి చెప్పడైందే? ఆ పిచ్చి బాగుడైంది. అరే సీను, నువ్వు అక్కడ ఉండి ఏమైందిరా? నాన్న అసలు ఏం జరిగిందంటే మా నాన్న దొంగతనం చేసిందంటే నేను నమ్మను. అవును, ఆయన దొంగతనం ఎలా చేస్తారా? మీరే ఏమో చేసి ఉంటారు, చెప్పండి. చెప్ప నిజం చెప్పే పాపిస్తున్నారు. అసలు నిజమేంటో తెలుసుకోకుండా దాని ఎందుకంటే కొడతారు? నాకు దాని గురించి బాగా తెలుసు. నాకు ఛాయ్ కప్పులో ఇచ్చి బావగారికి ప్లాస్టిక్ కప్పులో ఇచ్చింది. అప్పుడే దాని గురించి నాకు బాగా తెలుసు. అరే నువ్వన్నా చెప్తావా? చెప్పవా? నాన్న కావాలని మేమే చేసాము. ఎందుకు వదిన ఇంత పని చేశావు? మా నాన్న నీకేం ద్రోహం చేశాడని? చిన్నప్పుడే మా అమ్మని కోల్పోయాం. మా నాన్న అన్ని ఆయనే పెంచారు.
అలాంటి వారికి మమ్మల్ని దూరం చేసావు నువ్వు. నేను అస్సలు క్షమించకూడదు వదినా. ఓ పాపిష్టిదానా, ఆయన గురించి నీకేం తెలుసే? నీ ప్రేమ గొప్పదని పెళ్లి చేసిన అనుకున్నావా? అలాంటి గొప్పవారితో బియ్యం అందుకోవాలని నీకు పెళ్లి చేసినానమ్మా. ఎంత పని చేసినావురా? మా నాన్న ఎక్కడున్నాడో తెలీదు. మా నాన్నని వెతుక్కుంటూ మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలీదు. వైష్ణవి, నువ్వేం బాధపడకురా, మామయ్య ఉన్నాడు కదా, చూసుకుంటాడు. హలో, పోలీస్ స్టేషన్. నాన్న నాన్న ఎక్కడున్నా నాన్న, ఎక్కడున్నా నాన్న అనిపించరా నాన్న నాన్న. నేను ఎంత పెద్ద తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న. ఒరే శ్రవణ్, నన్ను క్షమించు నాన్న. నా మూలంగా ఈ గుడి మెట్ల ముందు అడుక్కుంటున్నావా నాన్న?
నాన్న నాన్న నా తప్పే నాన్న, నా తప్పే. ఇలా ఎప్పుడు చేయను నాన్న. మన ఇంటికి వెళ్దాం పద నాన్న, మన ఇంటికి వెళ్దాం పద. శ్రవణ్, నేను రానురా. వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను రాలేనురా. ఒకవేళ నేను వచ్చాననుకో, వీళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మనసు కొట్టుకుంటుందిరా. కానీ వీళ్ళ పిల్లలు వీళ్ళని ఎప్పటికీ తీసుకుపోర్రా. నేను రానురా. ఇక్కడికి రావడం మట్టుకేరా. కని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళను పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకు ఆస్తులను ఇవ్వాలి. వారి అవసాన దశలో, వారి చివరి దశలో వారిని వృద్ధాశ్రమంలో వేయడం కానీ, వారిని ఇంటి నుంచి గెంటి వేయడం కానీ వాళ్ళ పిల్లలు చేస్తున్నారా? ఏంట్రా వాళ్ళు చేసిన తప్పు? ఏంట్రా వాళ్ళు చేసిన పాపం? వాళ్ళని కనిపించడమేనారా వాళ్ళు చేసిన తప్పు? వాళ్ళు చేసిన పాపమారా ఇది? బాబు, మా కోసం మా వాళ్ళు వస్తారన్న ఆశ లేదు, రావాలనే కోరిక లేదు. కానీ మీకోసం మీ కొడుకు ఇంతలా బాధపడుతున్నాడు. ఇలాంటి కొడుకు అందరికి ఉండడు బాబు. అన్నట్టు నీ పేరేంటమ్మా? శ్రవణ్. పేరు సార్థకం చేసుకున్నావు బాబు. మీరు మీ కొడుకుతో వెళ్ళడమే మాకు సంతోషం బాబు. బావగారు, నా బిడ్డ చేసిన తప్పు నన్ను కూడా క్షమించండి. పర్లేదు బాబు. ప్రదేశం శ్రీశాయ నమో నమః.
మనం ఈ భూమి మీద ఉన్నామంటే అది మన అమ్మా నాన్నలు మనకిచ్చిన వరం. ఎన్నో కష్టాలను ఓర్చుకొని పెంచి పెద్ద చేస్తే వారి చివరి మజిలీలో ఆస్తులు లాక్కొని వారిని భారంగా భావించి ఇటు వృద్ధాశ్రమంలో వేస్తున్నారు, అనాథలను చేసి రోడ్ల మీద వదిలేస్తున్నారు. జన్మనిచ్చినందుకు వారిని భిక్షగాలను చేస్తున్న తనయులను ఎందరినో చూస్తున్నాం. ఎప్పటికైనా మీరు వస్తారని ఎదురు చూసే వారి కోసం ఒక్కసారి ఆలోచించండి. కాలచక్రం అలాగే ఆగిపోదు, తిరిగి తరువాత మీ వంతు వస్తుందని. టైం మీద దొరికితే తింటాను, దొరకపోతే ఇంటైతే భగవంతుడు అన్నారు. ఆలోచించుకో, పిల్లల కంట కానీ రాత్రులు కనలేవు. మాతృదేవో భవ, పితృదేవో భవ.